బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ చిత్తశుద్ధి బయటపడిందా? 42% రిజర్వేషన్ల పెంపు కంటితుడుపు చర్యేనా? ఢిల్లీ వేదికగా పోరాటం చేస్తామని కేబినెట్లో నిర్ణయించి వాయిదా వేయటంలో ఆంతర్యమేంటి? పార్లమెంటు సమావేశాల్లో ఒత్తిడి పెంచాల్సిన నేతలు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? పొలిటికల్ మైలేజ్ కోసమే బీసీ అంశాన్ని వాడుకుంటున్నారా? కాంగ్రెస్ పెద్దలు వ్యవహరిస్తున్న తీరుపై హస్తం పార్టీ బీసీ నేతల మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కులగణన చేశామని ప్రకటించింది. తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని ఢిల్లీ వేదికగా గొప్పలు చెప్పుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ మోడల్ ను చూసి కేంద్రం జనగణన చేయాలని నిర్ణయించిందని హడావిడి చేశారు. బీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతికి పంపించింది ప్రభుత్వం. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన కులగణనపై విమర్శలుచ్చాయి. కులగణన శాస్త్రీయంగా జరగలేదని బీసీ సంఘాల నాయకులు ఆరోపించారు. అటు రాహుల్ గాంధీ సైతం ప్రభుత్వం చేపట్టిన కులగణనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మరోసారి కులగణనపై సవరణకు వచ్చింది ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శలున్నాయి. ఒకవైపు అసెంబ్లీలో బీసీ బిల్లుకు తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపిన ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించడంలో ఆంతర్యం ఏమిటన్న విమర్శలున్నాయి. కేంద్రంపై ఒత్తిడి పెంచకుండా పొలిటికల్ మైలేజీ కోసం సీఎం రేవంత్ తాపత్రయపడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఒకవైపు బీసీ రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటిస్తూనే మరోవైపు రిజర్వేషన్ల అంశం ఎలా ఉన్నా ఎన్నికలు జరిగి తీరుతాయని ప్రకటించడం వెనుక కుట్ర దాగి ఉందని అనుమానిస్తున్నారు కాంగ్రెస్ బీసీ నేతలు. ఇదిలా ఉంటే బీసీ రిజర్వేషన్ల అంశంపై ఢిల్లీ వేదికగా పోరాటం చేస్తామని కేబినెట్లో తీర్మానం చేశారు. ఆగస్టు 5, 6, 7వ తేదీల్లో జంతర్ మంతర్ వద్ద ధర్నాతో పాటు రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకుని బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదముద్ర వేయాలని కోరాలని నిర్ణయించారు. దీనికి తోడు పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు అంశంపై కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. అయితే సడన్ గా ఢిల్లీలో చేపట్టాల్సిన ధర్నా వాయిదా వేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆగస్టు 15 తర్వాత ధర్నా చేపట్టాలని భావిస్తున్నారట. ఢిల్లీ ధర్నా వాయిదా వేయడానికి మీనాక్షి నటరాజన్ పాదయాత్రతో పాటు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న కారణంగా వాయిదా వేస్తున్నామని కాంగ్రెస్ నేతలు ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. పొలిటికల్ మైలేజీ కోసమే ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పోరాటానికి పిలుపునిచ్చింది. కానీ రిజర్వేషన్ల పెంపుపై అధికార పార్టీకి చిత్తశుద్ధి కనిపించడం లేదన్న విమర్శలున్నాయి. విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు అధికార పార్టీ నేతల తీరుతో అది రుజువు అవుతుందన్న భావనలో ఉన్నారు సొంత పార్టీ బీసీ నేతలు. ఇలా వ్యవహరిస్తే పార్టీని బీసీలు నమ్మరంటున్నారు సొంత పార్టీ నేతలు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేస్తుందో లేక అసెంబ్లీ ఎన్నికల తరహాలో మరోసారి మోసం చేస్తుందో చూడాలి.